ఎస్ఐఆర్ పై వర్ధనపేటలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ చాతగాని పరిపాలన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయిండు మీరు రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. అన్నట్టుగానే ఈ రోజు మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది, మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. ఇవాళ రైతులకు సంచులు లేవు. మన మొత్తం వరంగల్ అంతా తిరిగినాం, నర్సంపేట తిరిగినాం, మొత్తం జనగామ పోయినాం, అట్లాగే మధ్యలో మన వర్ధనపేట పోయినాం, పరకాల పోయినాం. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడక్కడ పోయినా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా రైతులు చెప్తున్న మాట ఒకటే, సార్ సంచులు లేవు, బారదాన్ లేదు, సుతిలు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, కొనుగోలు కేంద్రాలు అడిగేటోళ్ళు లేడని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయిరా సంచులు అని చెప్పి నేను దేవులాడినా. ఎక్కడ పోయినాయట, మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. మంచిగా సంచులలో ఇండ నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఆలోచించండి మీరు కూడా, ఏం లాభం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇవాళ తెలంగాణకు వచ్చిన లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు జరిగిన మరి మేలేంది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రైతు బంధు బంద్ అయింది. నేను ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టి ఇదే వరంగల్లో మే 6 తారీఖు నాడు పోయిన మాసంలో మనందరం కూడా కలుసుకున్నాం. ఆ రోజు అడిగిన నేను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే అంటివి కదా, కేసీఆర్ గారు చెప్పినారు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు? మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా, మేమేమన్నా దివానాగాళ్ళమా, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయననేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ సకల సంక్షోభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈరోజు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి, ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు, నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు?
ఎవరైనా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట. హిట్లర్ ఐ డెమాలిస్ట్ లైక్ ఎనీథింగ్, సుశీరాన్ని ఎంత బాగా గులగొట్టినో అని చెప్పి బెంగళూరు పోయి గప్పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వినాశకరమైన ఆలోచన విధానానికి ప్రతీక కాదు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే వాడికి ఏం చెప్తాం మనం, ఏమని అడుగుతాం మనం? అందుకే నేను మిమ్మల్ని అనేది, ఇవాళ దేశం మొత్తం మన వైపే చూస్తా ఉన్నది. తెలంగాణలో ఈ దిగజారిన రాజకీయం, తెలంగాణలో ఈ తీవ్రమైన దాష్టికం ఏదైతే జరుగుతున్నదో రైతాంగం మీద ఏం జరగబోతున్నది అని చెప్పి మొత్తం దేశం మన వైపే చూస్తా ఉన్నది. అబద్ధాలను నమ్మి ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి ఫలితం ఈ మార్పు. అందుకే ఇవాళ దేశం మొత్తం చూస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభం అని అందరికీ అర్థమైంది. మరి మనందరి మనసులో నిండా ఉంది, మళ్ళా కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా వర్ధన్నపేటలో గులాబీ జెండా ఎగరాలి, మళ్ళా ఆరూరు రమేష్ గారు మళ్ళా మీ నాయకత్వంలో మీ అందరి అభిమానంతో తప్పకుండా తిరిగి ఎమ్మెల్యే కావాలి అనే కోరిక మీ అందరికి ఉన్నది. కానీ కోరిక కేవలం మనసులో ఉంటే సరిపోదు. గట్టిగా మనం పనిచేస్తేనే, గట్టిగా మనం ముందుకు వస్తేనే రేపటి రోజున ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రైతు బంధుకు రామ్ రామ్, రైతు బీమా కూడా కనీసం కడతలేడు. 7,600 మంది రైతులకు రైతు బీమా కూడా వచ్చిన పరిస్థితి లేదు. యూరియా దొరుకుతలేదు, కరెంటు చక్కగా వస్తలేదు. ఆఖరికి ఇక పంటల కొనుగోలు అయితే నాకంటే బాగా మీకు తెలుసు. కానీ మీకు ఒక మాట చూపెట్టాలి, నేను కూడా ఒక వీడియో తెచ్చిన. పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది, వ్యవసాయం గురించి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గారివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడినా విన్నారా? ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు కేసీఆర్ గారిని పట్టుకొని బ్రోకర్ అన్నాడు. నువ్వేమన్నా బ్రోకర్వా? మోడీ కొంటేనే నువ్వు కొంటావా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఎందుకు కొనవు వడ్లు అన్నాడు. కొన్నాడా మరి మొన్న వడ్లు? కొన్నాడా? కొనలేదా? మక్కలు కొన్నాడా? ఎన్ని రోజులు ఎదురు చూపులు? 60 రోజులు. నిన్నగాక మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? మోడీ ఎంత కొనమంటే గంతే కొంటా, మోడీ నాకు ఎంత కోటా ఇస్తే గంతే కోటా. ఇప్పుడే తెలియదు మీకు, వచ్చే సీజన్ లో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకు, వచ్చే సీజన్ లో రైతులకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే చివరి గింజ దాకా మేమే కొంటాం. ప్రతి పంటకు బోనస్ ఇస్తాం. పత్తికి బోనస్, శనగలకు బోనస్, కందులకు బోనస్, జొన్నలకు బోనస్, వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తాం. అట్లాగే వడ్లల్లో కూడా ఆ రోజు చెప్పలే, దొడ్డు వడ్లకి ఇస్తా అన్నాడు, సన్న వడ్లకి ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? దేనికన్నా బోనస్ వస్తుందా? బోనస్ బోగస్ అయిపోయింది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, పంటలు లేదు. ఆఖరికి మోడీ చెప్పినట్టు ఆయన ఎంత కొనమంటే ఎంత కోటా ఇస్తే అంతకే కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ నేను కూడా అనొచ్చు, నువ్వు బ్రోకర్ వా అని నేను కూడా మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి, ఆయనను ఎన్ని రకాలుగా తిట్టినా తప్పు లేదు. కానీ సంస్కారం అప్పుడప్పుడు అడ్డం వస్తుంది. ఎందుకంటే ఆయన కూర్చున్న కుర్చీ ఉంటుంది. కాబట్టి నేను ఆయననేం తిట్టను. కానీ ఒకటి మాత్రం అడుగుతా, మరి అలా రేవంత్ రెడ్డి గారు మోడీ ఏదైతే కోటా ఇస్తాడో ఆ కోటా మందమే నేను కొంటా అంటున్నావు. మరి నువ్వేం చేస్తావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా చక్కగా ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాలు టైంకి ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడే రైతు బంధు పడ్డది,
కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇలా రైతు బంధు టైం